మంగమూరు రోడ్లోని గాయత్రి మందిరం వద్ద రోడ్డుపై ఉన్న రావి చెట్టును రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా నగరపాలక సంస్థ అధికారులు తొలగించడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ విహెచ్పి ఆర్ఎస్ఎస్ నాయకులు నిరసన తెలియజేయడంతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. రావి చెట్టు తొలగిస్తున్న విషయం తనకు తెలియదని, ఈ ప్రాంతంలో మహిళ తనకు ఫోన్ చేయడం ద్వారా తెలిసిందని అన్నారు. వెంటనే కమిషనర్ వివరాలు అడగా రావి చెట్టుకు పూజలు జరిపించి తొలగించడం జరిగిందని, గాంధీ పార్కులో ఏర్పాటు చేశామని తెలిపారని అన్నారు. దేవుడికి ఎదురెళ్లి ఎవరూ ఏమీ చేయలేరని, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గాంధీ పార్కులో ఏర్పాటు చేసిన రావి చెట్టుకు 6 వేద పండితులతో శాంతి హోమం నిర్వహించి ఆ ప్రాంత వాసులు కొండకు ఎదురు నడిచేవారు పూజలు చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. గాంధీ పార్కులోకి రావి చెట్టుకు పూజలు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామనడంతో నిరసనకారులు శాంతించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత, వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి, కార్పొరేటర్ శాండిల్య, టీడీపీ నాయకులు సింగరాజు రాంబాబు, మహిళా నాయకురాలు కుసుమకుమారి, చిలకపాటి రంగారావు, విహెచ్పి నాయకులు తోనుగుంట మల్లికార్జున్, ఈమని బలరాం, ఆర్ఎస్ఎస్ నాయకులు మొక్కపాటి వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర రెడ్డి, సోమ సుబ్బారావు, ఏబీవీపీ నాయకులు గంటా వెంకట్, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, బీజేవైఎం నాయకులు రాజేష్ వర్మ, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ బొడ్రాయి దీన్ని మొత్తాన్ని కూడా రాత్రి చెట్టు నరిగేశారు. ఉదయం పూటేమో చెట్టు ముదురు పీకేశారు. అసలు ఎటువంటి పర్మిషన్ లేకుండా హిందువులకు చెప్పకుండా అంత ఒకవేళ నిజంగా అర్థమైతే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని చెప్పే విధానము, దాన్ని చేసే విధానం ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందు పూజ చేయాలా, దానికి ఇచ్చేయాలా, ముందు బొడ్రాయి మార్చాలంటే చాలా గొప్ప పర్మిషన్ ఇది తతంగం. తీసుకున్న తర్వాత కమిషనర్ కూడా ఆమెతో కూడా మాట్లాడాడు. ఆన్లైన్లో ఉన్నాం కదా మనం. అయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే సరే ఆపుదామంటే నేను దగ్గరికి వచ్చి మాట్లాడతామని చెప్పాము. చెప్పిన తర్వాత ఏంటంటే ఆయనేమో జూమ్ మీటింగ్లో ఉన్నారు. అయిపోగానే జూమ్ మీటింగ్కి వెళ్ళాడు. ఇక్కడ కింద వాళ్ళేమో ఆయన ఇన్స్ట్రక్షన్స్ వచ్చే లోపలే, ఆయన ఫోన్ చేసే లోపలే తీశారండి. 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెట్టు అది. దాన్ని తొలగించడం అనేది హిందూ సంస్థలు మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. దానికి సంబంధించి మరి స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు కనుక ఆయనే తనకి ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తున్నారు. కానీ హిందూ సంస్థలు, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే అక్కడే ఏదైతే చెట్టు తొలగించారో అక్కడనే చిన్న వృక్షాన్ని సరే ప్రతిష్ఠించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తే ఎవరి మనోభావాలు దెబ్బతినవు అని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నేను చెప్పేది ఒకటే, ఇవన్నీ మత విద్వేషాలు పెంచుకుంటూ పోకూడదు. ఏ మతమైన ఒకటేను. ఇప్పుడు ఇంత ధైర్యంగా ఇక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ తొలగించారు. అదే ధైర్యంగా మరి ఇతర మతాలు తొలగించేటువంటి దొమ్మ ఎవరికి లేదు ఇక్కడ. కాబట్టి ఎమ్మెల్యే గారు దాన్ని సరైన చర్యలు తీసుకుంటారు. ఆయన మీద ఒక నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే స్థానంలో చిన్న మొక్కనైనా నాటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుకుంటున్నాను. అక్కడ బొడ్డురాయి కానీ అట్లాంటివి ఏవీ లేవు. బొడ్డురాయి అంటే అసలు ఏందో తెలిస్తే కదా వీళ్ళకి. ఒక 100 బొడ్డురాయి ప్రతిష్టలు చేయించున్నా నేను. బొడ్డురాయి అంటే బీజాలు ఉంటాయి, ఆ రాయి పైకి ఉండాలి, భూమిలో ఉండేది కాదు అది. అవన్నీ ఏమీ లేవు. అయితే ఆ వృక్షం మాత్రం దేవుడికి పూజ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ వారికి ఏదో ఇబ్బంది ఉందేమో, అక్కడ రోడ్డు పెద్ద చేద్దాము జనాలకి, ఈ బజారంతా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, యాక్సిడెంట్లు అయితే ఏమో ఇబ్బంది పడతారేమో అని అందరూ ఎమ్మెల్యే గారి దగ్గర అడిగితే అది చూసుకోండి అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పారు. అక్కడ ఆ చెట్టు ఉందని ఆయనకి తెలియదు, ఎమ్మెల్యే గారికి కూడా తెలియదు నిజంగా ఇది ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు తీద్దామా వద్దా అనే సందేహం కూడా ఆయన దగ్గర వెళ్ళపుచ్చలా అసలు. ఇదంతా కూడా ఒంగోలు మున్సిపాలిటీ వాళ్ళు ఆ చెట్టు అడ్డంగా ఉందని వాళ్ళే తీశారు. ఎవరో ఫోన్ చేసిన తర్వాత ఆ చెట్టు తీయకండి ఎమ్మెల్యే గారు చెప్పినప్పటికీ అప్పటికే తీసేశారు ఆ చెట్టు. దానికి మనం చేసేది ఏం లేదు. అయితే చెట్టు తీశారు. చెట్టు కనుక తీసిన చెట్టు మొత్తం మొక్కలు చేసి పారేస్తే అది దోషం. అలా కాకుండా చెట్టుని ఇక్కడ నాటారు తెచ్చి. యాక్చువల్గా ఒక 20 అడుగులు అటు ఇటు రోడ్డు వైండింగ్ జరుగుతూ ఉంది. అటు పక్క అంతా కూడా రోడ్డు వైండింగ్ అయిన తర్వాత కూడా రోడ్డు అది కూడా ఆల్రెడీ సిసి రోడ్డు కూడా వేశారు. ఇటేమో రంగారాయుడు మన చెరువు మీద ఈ గోడ కూడా లోపల ఒకటి కట్టేసి ఇది కూడా తీసే పరిస్థితిలో ఉన్నారు. ఈ రోడ్డు పెద్ద రోడ్డు చేయాలనేది ఒక ఇంటెన్షన్ తోటి ఎప్పటి నుంచో ఇది జరుగుతూ ఉంది. కాకపోతే అక్కడ ఒక రాగి చెట్టు అనేది ఒకటి మధ్యలో రావటం కూడా జరిగింది. అదంటే రోడ్డు వైండింగ్లో. దానికి అంతకుముందు డిస్కషన్లో వచ్చినప్పుడు రాగి చెట్టు ఇట్లా ఉంది అని చెప్పేసి మన కమిషనర్ గారు కానీ వీళ్ళు చెప్పిన తర్వాత మేము కూడా అది దేవుడిది ఏమో పూజ చేస్తుంటారేమో
దాన్ని పూజ చేసేటట్టు ఉన్నప్పుడు అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు. వాళ్ళందరితో కూడా సంప్రదించిన తర్వాత ఏం చేయాలో మీరు ఆలోచించండి. దేవుడి విషయం కాబట్టి అది వేద పండితులను మాట్లాడి చేయాలి అని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. చెప్పిన తర్వాత మన కార్పొరేటర్ గారు అందరితోటి కూడా ఇక్కడ ఉండే మెయిన్ వాళ్ళు అందరితో కూడా వాళ్ళు మాట్లాడారు. అక్కడ ఉండే ఈ షాప్ వాళ్ళతో కానీ అందరితో కూడా మాట్లాడారు. అంటే ఇంటింటికి మాట్లాడలేరు కాబట్టి ఉండే మెయిన్ వాళ్ళతో అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ఏం చెప్పారంటే అది తీసి ఇంకో దగ్గర పెట్టేసి మనం పూజ అవి చేసేసి సంప్రోక్షణ చేసి దానికి మళ్ళీ అక్కడ మనం చేసుకోగలిగితే అక్కడి నుంచి ఇక్కడికి 30 మీటర్ల దూరం ఉంది, చేసుకోవచ్చు అని చెప్పేసి మన వాళ్ళు చెప్పారంట. అది కూడా నాకు తెలియదు. నిన్న కట్ చేసింది కూడా అయితే నా నోటీస్లో లేదు. పొద్దున్నే 8:30 అప్పుడు ఒక లేడీ ఎవరో ఫోన్ చేసి ఏమండి ఇక్కడ చెట్టు తీయబోతున్నారు, ఇది ఎప్పుడు మేము అందరం కూడా పూజ చేసుకుంటున్నాం, మనకి ఇక్కడ మాకు మనోభావాలు ఇబ్బంది వస్తుంది, ఎంతోమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారని చెప్పేసి వాళ్ళు ఆమె చెప్పిన తర్వాత నేను కమిషనర్ గారు కూడా లైన్లోకి తీసుకున్నాం. కమిషనర్ గారు కూడా నేను ముగ్గురు కాన్ఫరెన్స్లో ఉన్నాం. కమిషనర్ గారు కూడా చెప్పారు అది రోడ్డుకి అడ్డంగా ఉందమ్మా, దాన్ని వేరే దగ్గర మేమేం దాన్ని ముక్కలు చేయట్లేదు, దాన్ని తీసి వేరే దగ్గర పెట్టి దాన్ని పూజ చేపించి దాన్ని మళ్ళా చేస్తామని చెప్పేసి కమిషనర్ గారు చెప్పిన తర్వాత ఆమె అట్లా చేస్తారండి, ఇది ఎప్పటి నుంచో ఇక్కడ ఉండేటప్పుడు మీరు ఎలా చేస్తారు అట్లా అని చెప్పేసి ఆమె కొంచెం మాట్లాడిన తర్వాత నేనుండి కమిషనర్ గారిని మీరు పోయి పర్సనల్గా ఆ నెంబర్ కూడా నాకు పడింది కాబట్టి ఆ నెంబర్ కూడా మెసేజ్ పెట్టేసి మీరు పర్సనల్గా పోయి కూర్చొని మాట్లాడండి, వాళ్ళు ఏదైనా ఇంకా అట్లాగానే ఏదైనా సెంటిమెంట్గా ఉంటే మనం ఆపుదాం, మనకే ఉంది అని చెప్పేసి కూడా మేము మాట్లాడుకున్నాం. ఆయన కూడా అదే అన్నాడు, వాళ్ళు మనకేందంటే లోకల్గా ప్రజలు అన్ని రోడ్లు కొంచెం పెద్దగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఆ ఇంటెన్షన్తో పోతూ ఉన్నారు. కమిషనర్ గారు కూడా ఆ మాటే అన్నాడు. సరే ఒకసారి వాళ్ళు నేను పోయి మాట్లాడతానండి, మాట్లాడేసి వాళ్ళు ఏదైనా అంటే అట్లనే ఆపుదాము, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం అని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు 10ంటికి మన కొంతమంది ఫోన్ చేశారు చెట్టు తీసేశారని. చెట్టు ఎట్ట తీసేశారు, కమిషనర్ గారు పోయి మాట్లాడుతున్నారు కదా వాళ్ళతో అని చెప్పి నేను మళ్ళీ కమిషనర్కి చేశాను. కమిషనర్ గారేమో వాళ్ళ వీడియో కాన్ఫరెన్స్లో ఉండి ఆయన అన్నాడు మీరు పెట్టేసిన తర్వాత నేను ఫోన్ చేసే లోపలికి అప్పటికే అక్కడ ఉండే ఇన్స్పెక్టర్ వాళ్ళు తీశారు అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. ఆయన చెప్పి నేను ఆ మీటింగ్లో ఉన్నాను సార్, నేను కూడా వస్తాను అని చెప్పేసి అన్నాడు వాళ్ళతో మాట్లాడటాను. కాబట్టి జరిగింది ఇది. దానికి మనకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళకు కూడా నేను ఒకటే మాట్లాడుతూ ఉంది, మనందరం కూడా హిందుత్వం కులాలనేది కాదు, హిందుత్వం కానీ అందరూ బాగుండాలనేదే మా ఉద్దేశం కూడా. భగవంతుడికి ఎదురుపోయి ఎవడేం చేసేది లేదు. అట్లా భగవంతుడిని తీసుకొచ్చి ఇంకోటి ఏదో ఇబ్బందులు చేసి అక్కడ ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కానీ ఆ పరిస్థితి కానీ మాది కాదు. కాబట్టి 30 మీటర్లో ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు కాబట్టి నేను అందుకనే మన దక్షిణామూర్తి గారిని పురోహితుల్ని వాళ్ళని కూడా పొద్దున్నే మళ్ళీ ఇంటికి పిలిచి ఆయన కూడా కారులో ఎక్కించుకొచ్చా ఏం చేయాలి దీనికి రెమెడీ ఏంటి, దానివల్ల ఏమైనా దోషాలు ఉంటాయా ఏంటా పరిస్థితి అని చెప్పి కూడా మాట్లాడాను. ఇక్కడ అందులో పొద్దున్నే ఇది పెట్టేటప్పుడు కూడా పూజ చేశారు నాగేశ్వరరావు పంతులు గారు, దాన్ని తీసేటప్పుడు కూడా పూజ చేశారు. కాబట్టి ఇక్కడ ఉండేదాన్ని మనం ఈవినింగ్ హోమం అవన్నీ కూడా చేపించి దానికి మళ్ళా చేస్తే బాగుంటుందని చెప్పేసి మన దక్షిణామూర్తి గారు వీళ్ళు చెప్పారు. దానికి వేద పండితులతోటి ఒక 6-7 సాయంత్రం మంచి హోమం చేసి దాన్ని అక్కడ మళ్ళా ఇబ్బంది లేకుండా దానికి అరుగు గిరుగు కట్టి ఇక్కడ గేట్ ఒకటి పెట్టేసి అక్కడి నుంచి 30 మీటర్లే కాబట్టి 1 కిలోమీటర్లు ఉంటే మనం ఆలోచించుకోవాలి. 30 మీటర్లో అందరూ ఇక్కడికి వచ్చి పూజ చేసుకునే విధంగా దానికి ఎట్లా చేయాలో దాని సౌకర్యంగా ఉండే విధంగా దాన్ని కూడా కార్యక్రమాలు చేస్తాం. వాళ్ళు అడిగేది ఏంటంటే అక్కడ చిన్న మొక్క వేయమంటున్నారు, దాన్ని కూడా ఒకసారి కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఎట్లా చేయాలనేది ఒకసారి ఆలోచించిన తర్వాత నాకు నిర్ణయాలు తీసుకుంటాం.